చూస్తున్నాం కాళేశ్వరం మిషన్ కమిషన్ విచారణలో వేగం పెంచింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ఈ రోజు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి విచారణ జరపనున్నారు. మధ్యాహ్నం 1:30 మేడిగడ్డ వద్దకు చేరుకోనున్నారు. ఆయన భోజన విరామం అనంతరం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి గంటన్నర పాటు బ్యారేజీని పరిశీలించనున్నారు ఘోష్. అనంతరం సాయంత్రం 5:15 రామగుండం ఎన్టీపీసీ గెస్ట్ హౌస్లో ఇరిగేషన్ శాఖ అధికారులతో భేటీ కానున్నారు. ఆయన రాత్రి రామగుండంలోనే ఆయన బస చేస్తారు. కమిషన్కు సాంకేతిక సహకారం అందించేందుకు 2 ఇంజనీర్లతో ఒక బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతలతో సంబంధం లేని సిఏ విజయభాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాసులను బృందంలో నియమించినట్లు సమాచారం. కమిషన్ మెంబర్ సెక్రటరీగా హైకోర్టు విశ్రాంత రిజిస్ట్రార్ మురళీధర్ను నియమించినట్లు తెలిసింది. మరో 2 న్యాయవాదులను కూడా తీసుకోనున్నట్లు సమాచారం. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం విచారణలో కమిషన్ వేగం పెంచింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి విచారణ జరపనున్నారు. మధ్యాహ్నం 1:30 మేడిగడ్డ వద్దకు చేరుకోనున్నారు. ఆయన అదేవిధంగా భోజన విరామం అనంతరం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి సుమారు గంటన్నర పాటు బ్యారేజీని పరిశీలిస్తారు ఘోష్. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ విచారణలో వేగం పెంచింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 1:30 మేడిగడ్డ వద్దకు ఆయన చేరుకుంటారు. ఆ తర్వాత భోజన విరామం అనంతరం మేడిగడ్డను బ్యారేజీని సందర్శిస్తారు. సుమారు గంటన్నర పాటు బ్యారేజీని పరిశీలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఘోష్. మరోవైపు అనంతరం సాయంత్రం 5 గంటల తర్వాత రామగుండం ఎన్టీపీసీ గెస్ట్ హౌస్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కూడా కాబోతున్నారు. మరోవైపు బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే కాళేశ్వరం కమిషన్ విచారణలో వేగవంతం పెంచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని వరంగల్ నుంచి మరో రిపోర్టర్ వేణు లైవ్లో అందిస్తారు. వేణు, చెప్పండి, విచారణ ఏ విధంగా సాగే అవకాశాలు ఉన్నాయి? ఏమన్నారు, మరికొద్ది సేపట్లో పిసి ఘోష్ జస్టిస్ మేడిగడ్డకు రాబోతున్నారు. ఆయన వరంగల్ నుంచి గంట క్రితం బయలుదేరారు. మరికొద్ది సేపటి లోపల ప్రస్తుతం ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్కు రాబోతున్నారు. ఇక్కడ జ్యుడిషియల్ విచారణలో భాగంగా ఈ రోజున 7వ పీర్కు సంబంధించినటువంటి పూర్తిగా ఆ బ్లాక్కు సంబంధించినటువంటి డ్యామేజ్ ఏ విధంగా జరిగింది దానిపై కూడా పూర్తి సమాచారం సేకరించారు. ఆయనతో పాటుగా ఈఎన్సీకి సంబంధించిన బృందం కూడా రాబోతుంది. ఇప్పటికే నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా 9 మందితో కూడినటువంటి టీంను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నోడల్ టీంకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి జీవన్ పాటిల్ ఆధ్వర్యం లోపల ఈఎన్సీలు, డిప్యూటీ ఈఎన్సీలు, ఏఈలు కూడా కొద్దిసేపటి క్రితమే 7వ బ్లాక్ను పరిశీలించారు. జస్టిస్ పిసి ఘోష్ వచ్చిన తర్వాత ఆయనకు డ్యామేజ్కు సంబంధించినటువంటి రిపోర్టు కూడా అందజేసే అవకాశం కనిపిస్తోంది. ఇక గత నెల లోపల చివరి వారం లోపల హైదరాబాద్కు చేరుకున్నటువంటి జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్కు అటు ఈఎన్సీ అధికారుల నుంచి రిపోర్టుతో పాటుగా అటు విజిలెన్స్ అధికారుల బృందం ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్టు అన్ని కూడా ఆయనకు అందజేయడం జరిగింది. అయితే ఫిజికల్గా క్షేత్రస్థాయి లోపల బ్యారేజ్ను పరిశీలించిన తర్వాత తనకు కలిగినటువంటి సందేహాలను కూడా మరొకసారి ఈఎన్సీ బృందంతో, అదేవిధంగా నిర్మాణ సంస్థకు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారుల బృందంతో కూడా ఆయన కొద్దిసేపు మాట్లాడుతున్నారు. తనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటాను తీసుకున్న తర్వాత మొత్తంగా డాక్యుమెంట్లు ఏదైతే అగ్రిమెంట్లు ఉన్నాయో ప్రభుత్వంతో గతం లోపల నిర్మాణ సంస్థ చేసుకున్న అగ్రిమెంట్లను ఆ అగ్రిమెంట్లపై కూలంకషంగా చూసిన తర్వాత దీనిపై కూడా ఆయన నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 100 రోజుల లోపల నివేదిక ఇవ్వాలంటూ ఇప్పటికే కేబినెట్ కూడా జ్యుడిషియల్ కమిటీని కోరిన నేపథ్యం లోపల త్వరలోనే కమిటీ కూడా నివేదిక ఇవ్వబోతోంది. ఇప్పటికే అటు ఈఎన్సీ అధికారులతో కూడా సమావేశం 2 సార్లు సమావేశమైన నేపథ్యం లోపల ఈ రోజు క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత
ఆయన రామగుండం ఎన్టీపీసీ లోపల రాత్రి బస చేస్తారు. అక్కడే ఆయన ఇంజనీరింగ్ అధికారులతో భేటీ అవుతారు. అదేవిధంగా ఆయనకు సహాయం చేయడానికి నోడల్ టీం 9 మందితో కూడినటువంటి నోడల్ టీం కూడా ఈ రోజున రాత్రి ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. అక్కడే ఆ పీసీ ఘోష్ కూడా వారందరితో మాట్లాడి ఇది డ్యామేజ్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిపోర్ట్లు, అదేవిధంగా ప్రాజెక్ట్ ఇక్కడ కట్టడానికి మొదట చేసినటువంటి టెస్టులు, జియాలజికల్ సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా ఆయన అధికారులతో సమీక్ష చేయబోతున్నారు. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టును కూడా బేరీజు వేసుకుంటూ అసలు ఇక్కడ డ్యామేజ్కి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లంకి సంబంధించి ప్రధానంగా మొదటి నివేదిక, అదేవిధంగా ఈ యొక్క డ్యామేజ్కి సంబంధించినటువంటి మరమ్మతులు చేయడానికి ఎవరికి హక్కు ఉంటుంది, అసలు నిర్మాణ సంస్థల యొక్క దీంట్లో పాత్ర ఏంది అనే దానిపై కూడా ఆయన దృష్టి సారించి దానిపై కూడా ఒక నివేదిక అవుతుంది. ప్రధానంగా మరమ్మతులు చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్న నేపథ్యం లోపల మరమ్మతులు చేయడానికి నిర్మాణ సంస్థతో ఉన్నటువంటి అగ్రిమెంట్లపైనే ప్రధానంగా జస్టిస్ కూడా నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మరికొద్ది రోజుల్లోనే బ్యారేజ్ డ్యామేజ్ పై కాకుండా దీని మరమ్మతులకు సంబంధించి నిర్మాణ సంస్థలు అదేవిధంగా ప్రభుత్వం మధ్య ఉన్న అగ్రిమెంట్లపైనే ప్రధానంగా ఆయన అయితే నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక 3 గంటల ప్రాంతం లోపల ఆయనే బ్యారేజ్ వద్దకు చేరుకుంటాడు. 3 నుంచి 4 గంటల పాటు అంటే గంట సేపు ఈ యొక్క 7వ పీర్ పగ్గ ఆయన పరిశీలన చేసిన తర్వాత గతంలో అంటే అక్టోబర్ 21 నుంచి ఇప్పటి వరకు కుంగుబాటు జరిగిన విధానాన్ని అసలు దీన్ని మరమ్మతులు చేస్తే ఏ విధంగా చేయాలి, ఒకవేళ మరమ్మతులు సాధ్యపడతాయనే దానిపై కూడా ప్రధానంగా ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. ఆ తర్వాత ఆయన 4 గంటల ప్రాంతం లోపల కాళేశ్వరం వెళ్ళి కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయం లోపల సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక ఆయన వెంట ఎల్ఎన్టీ సంబంధించిన అధికారుల బృందము, ఈఎన్సీలకు సంబంధించిన అధికారుల బృందంతో కలిసి నేరుగా ఎన్టీపీసీ గెస్ట్ హౌస్కి వెళ్ళి రాత్రి అక్కడే ఆయన క్షేత్రస్థాయి పరిశీలనతో పాటుగా కూడా ఇప్పటికే తనకు అందినటువంటి డాక్యుమెంటేషన్, అదేవిధంగా డ్యామేజ్ జరిగిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్లు అన్నిటిని కూడా అధికారులతో కలిసి మాట్లాడతారు. ఆ తర్వాత ఉదయం రేపు 11 గంటల ప్రాంతం లోపల రామగుండం నుంచి ఆయన తిరిగి రోడ్డు మార్గాన హైదరాబాద్ వెళ్ళి మరొకసారి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఉన్నత స్థాయి అధికారులతోని తన పర్యవేక్షణలో ఏం తెలుసుకున్నారు, దానిపై పూర్తిస్థాయి కొన్ని సందేహాలు నివృత్తి చేసుకున్న తర్వాత రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లోనే జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ అయినటువంటి పీసీ ఘోష్ సతీ సమేతంగా కూడా ఇక్కడ రాబోతున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రోటోకాల్ అంశం ఉన్న నేపథ్యంలో మరో విధంగా ఇక్కడ మావో ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా కావడంతో కూడా అటు పోలీసులు సాయుధ బలగాలు కూడా పహారా కాస్తున్నాయి. ఇక పీసీ ఘోష్ వచ్చిన తర్వాత కూడా తనకు బ్రీఫ్ చేయడానికి పూర్తిగా ఇక్కడ ఇప్పటికే నోడల్ టీం సంబంధించిన అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది ఏమన్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు.